ఏ నవీన్ ఇటు తీసుకోలేరా ఫోటో మనము, అది మెయిన్ రా, అదేరా రే, అదేరా మెయిన్. కూర్చొని ఫోటో తీసుకున్నాం సార్, అంత ఎక్కువ వద్దు, అందుకని స్విచ్ ఆఫ్ చేయలే కదా ఆడ, ఎటుపక్క తీసినా ఏం కాదు, మనం అటుపక్క కూర్చొని తీస్తే అయిపోతుంది. ఒరే ఐస్ క్రీమ్ మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయేదిరా, ఒక్క ఫోటో అంతే చాలు. ఇటుపక్క అయినా ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇంతసేపు వన్లోనే తీయాల. ఈ ముగ్గురం కూర్చోవు ఇంకా ఫోటో తీసుకుంటే ఏం అయిపోయింది. ఎక్కచ్చా ఒకటి కాలు పెట్టి కూడా దిగిన ఫోటో. రేపు ముగ్గురం కూర్చొని ఫోటో తీద్దాం. ఆయనకి ఇచ్చారా, తీసేస్తాడు వెంటనే. ఆయనకి ఇచ్చారా, తీస్తాడా? తీస్తాడులే, ఇచ్చారా, కూర్చుందాం పడరా. ఇచ్చేపు ఇది పట్టుకోరా గొడుగు, బ్యాగ్ అన్న తీసుకోండి, ఏదో ఒకటి తీసే కాదు, పట్టుకో, ఫోన్ పట్టుకో, ఆఫ్ చేద్దాం. కూర్చుంటాను, నా వీడియో కూర్చోరా పైకి. ఇది ఆడ పెడతారా పని, ఇది అదేమే అది ఉన్నాయి. సరే సెల్ఫీ తీరా, సెల్ఫీ పవన్ దాంట్లో ఆల్రెడీ వీడియో రికార్డ్ అవుతుంది. మరి కొంచెం గ్యాప్ ఫిల్ చేయ పవన్ కదా మళ్ళా. ఫ్రైడే చేసి బ్యాగ్ ఇస్తారు ఏందిరా మీరు. ఏ ఇరా స్వామి, గొడుగు నాలుగా, గొడుగు లేక లేదా 3 సింహాలు ఇండియా గుర్తుంది. 4 రా, కనిపించిన 4వ సింహమే. పోలీస్ 3 కనపడతాయి అంతే, వెనకలు ఉంటుంది. అవును, ఐఏఎస్ ఆఫీసర్ ముద్ర వేసేది అయ్యే పైన సింహపు గుర్తుంటారు, కనపడుతున్నారు. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్, నా పేరు మధు, పవన్, నవీన్, అతను అనంతపురం, ధర్మవరం, నాది కడప, రాయలసీమ, పక్కా ఫ్యాక్షనిజం. మేము ఎక్కడికి వచ్చినాం మనం ఇప్పుడు? మేము టూర్ ప్లాన్ చేసుకొని వచ్చినాము ఫ్రెండ్స్ దివాళీకి. అయితే ఫస్ట్ రామేశ్వరం టెంపుల్ క్లియర్ చేసుకున్నాం. తర్వాత రామేశ్వరం క్లియర్ చేసుకున్న తర్వాత మార్నింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చినాం. ఆఫ్టర్నూన్ ధనుష్కోటికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఎండ సావదెంగుతుంది ఫ్రెండ్స్. ఈడ నుంచి ఆడతా అంటే లోపల బాడీలు, బనియన్లు, డాయర్లు కూడా తడుస్తున్నాయి ఫ్రెండ్స్, మొత్తం తడుస్తున్నాయి. మా ఫ్రెండ్ వీనికి పవన్ అనే వీనికి ముక్కులోంచి ఆడుతుంది ఫ్రెండ్స్. వాడికి పద్దనేటి మేము రామేశ్వరంలో ఆడ నదిలో మునిగి రూమ్కి వచ్చి తుడుచుకుంటా అంటే ముక్కులోంచి ఆడుతుంది. వాటర్ సముద్రపు నీరు, ఉప్పు నీరు అనేటువంటి ముక్కు నుంచి కారుతుందంటే ఫ్రెండ్స్. మళ్ళీ వాడు నవీన్ వాడికి నీళ్ళు పోసుకోకుండా కారుతుంది. వాడికి నీళ్ళు పోసుకోకుండా కారుతుంది ఫ్రెండ్స్. చూడండి, కాకపోతే సముద్రం ఫుల్ సముద్రం. శ్రీలంక, ఇక్కడ నుంచి శ్రీలంక 18 కిలోమీటర్స్. కాకపోతే 18 కిలోమీటర్స్ శ్రీలంక, కానీ మనకు పోయేదానికి అలో లేదు. ఒకవేళ పోవాలనుకున్నా కూడా పోర్ట్లో పోవాలనుకున్నా పాస్పోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. బోట్ ద్వారా కూడా పోవచ్చు. ఎండకు తట్టుకోలేక ఐస్ క్రీమ్ కోసం పోతున్నాం. ఎండకు తట్టుకోలేక, ఆ ఎండ తీవ్రత ఒత్తిడి నుంచి తట్టుకునేదానికి, కనీసం కొద్దిసేపు అలసట తీరేదానికి మేము ఐస్ క్రీమ్ తినడానికి పోతాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి, ఎందుకంటే ఆటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆటో నా ఉడుపులు ఎవరిని నమ్మకూడదు. మా దగ్గర ఒక్కొక్కరికి 250 చొప్పున 750 రూపాయలు ఛార్జ్ చేసినారు. అదే లోకల్ పీపుల్స్కి 70 రూపాయలు, 75 రూపాయలు, 80 రూపాయలు ఛార్జ్ చేసినారు ఫ్రెండ్స్. చూడండి, చాలా దారుణం. వాడు నవీన్ ఐస్ క్రీమ్కి పోయినాడు, ఐస్ క్రీమ్ తీసుకురావడానికి పోయినాడు. పవన్ ఇప్పుడు హాయ్ చెప్పు. పవన్ హాయ్ ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ నుంచి అలలు కొడతా అంటే దుమ్ 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 అంటుంది. ఎంత భయంకరంగా వస్తుందంటే ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్. అది బాగా
ఫ్రెండ్స్ అలలు వస్తున్నాయి. అల్లలే చిట్టు అల్లలే తిప్పినలేరా ఏం కాదులేరా. ఎట్లా కనపడతారు యూట్యూబ్ లో తిప్పురా ఇట్లా తిప్పురా ఫోన్ అటు తిప్పురా ఫ్రెండ్స్ చూడండి ఆ పాట కొంచెం సరిపోతాయి. అలలు సౌండ్ వస్తుంది, ఎంత సౌండ్ వస్తుంది అంటే దగ్గర మీకు ఇంకా దగ్గర పోయి చూపిస్తాను. నేను దూరం ఉండా, ఒక 10 మీటర్స్ దూరంలో ఉన్నా. దుమ్మండి ఫ్రెండ్స్, రామసేతు బ్రిడ్జి అక్కడ కనపడుతుంది కదా, అక్కడ రాముడు కట్టినటువంటిదా రాముడు నడిచినది కదా, రెండు రాముడు కట్టి దాని పని చేసా లేదా అని చెప్పి టెస్ట్ చేసి నడిచినాడు, పని చేసింది నడిచినాడు కూడా. రాముడు బ్రిడ్జి దగ్గర మమ్మల్ని పొలిటిగా ఏదన్నా ఫ్రెండ్స్ నాకు ఒకటి రెండు 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 తినే వాళ్ళకి బల్బు గుద్ద తీసుకుంటా. నాకు పళ్ళు ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ చూస్తున్నారు. ఆ రూమ్ డీటెయిల్స్ మేము కింద డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాము. రూమ్ డీటెయిల్స్ అడ్రస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే చెప్పాలంటే. కాకపోతే కొంతమంది కొత్తలో మోసం చేసే వాళ్ళు ఉంటారు. కొంచెం జాగ్రత్త పడే విషయంలో ఎటువంటి తప్పు లేదు. అడిగి ఒకటికి రెండు సార్లు అడిగి తీసుకోవడంలో బెస్ట్ నా చాయిస్ అయితే ఫ్రెండ్స్. వీడియో పవన్ అంటే గుద్ద బల్బు నవీన్, అతని పేరు నవీన్ ఫ్రెండ్స్. రామేశ్వరం రావడానికి మేము టూర్ ప్లాన్ చేసేది, మొత్తం ఎవ్రీథింగ్ నా వల్లనే అంతా జరిగింది. ఉదయం నుంచి ఏ టైం నుంచి ఎక్కడికి పోవాలా, ఈ టైంలో కొంచెం లంచ్ చేయాలా, ఈ టైంలో టిఫిన్ చేయాలా, మ్యాప్ చూసుకొని టైమింగ్ చూసుకొని బస్సెస్ కానీ ఆటోస్ కానీ ప్రతిదీ ప్లాన్ చేసేసి ఎవరికి చేస్తామో లేకోకుండా ప్లాన్ చేసేసారు ఫ్రెండ్స్. సో మీరు రావాలనుకునే బ్యాచ్లు ఎవరో ఒకరు ఇలా టైం మెయింటెనెన్స్ కానీ రూమ్స్ విషయంలో కానీ ఎవరో ఒకరు సజెషన్ ఇచ్చే విషయంలో కానీ ఎవరో ఒకరు కొంచెం థింక్ చేసేసి గుద్దబోలు తగ్గిరు ఫ్రెండ్స్. ఆడున్నవాడు మాత్రం రూమ్లోకి వాటర్ తీసుకురావడానికి కూడా బయటికి పోయేదానికి గుద్దబోరు ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ తింటాను గొడుగు పట్టుకొని, ఎండ గుద్ద సావదెంగుతుంది ఫ్రెండ్స్. అయినా కూడా మీకోసం మేము ఎండలో తీయాల్సిన ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఐస్ అయిపోయింది, బాయ్ ఫ్రెండ్స్. ఐస్ కూడా అయిపోయింది, ఎండకు చాలా చెప్పిన బాయ్. ఇప్పుడు మనం బీచ్కి వెళ్తాం. ఇంకొక లాగ్ మళ్ళీ వస్తుంది. రామేశ్వరం దగ్గర నియర్ బై ఒక 2-3 కిలోమీటర్స్ లో బీచ్ ఉంది, అక్కడ పోయి అప్డేట్ ఇస్తాం ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను, రామేశ్వరం దిగుతానే రీజనబుల్ కాస్ట్లో పీజీ అంటే రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ని మీకు పింక్ చేసే డిస్క్రిప్షన్లో విజిట్ చేయండి. రీజనబుల్ కాస్టే, చాలా బెస్ట్, బాగా కేరింగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా రూమ్ ఫెసిలిటీస్ కానీ కరెంటు కానీ అన్నీ కూడా ఫ్రెండ్స్ బాగా చూసుకుంటారు. పింక్ చేస్తా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.